మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, అసలు ఏం జరుగుతుంది? అక్కడ మహిళా కానిస్టేబుల్ చుట్టూ వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టి చేతులతో తోస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఏంటి దానికి సంబంధించిన వివరాలు? అని జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి ఎన్ఎస్ 16 రహదారికి వస్తుండగా ఇప్పుడు హెచ్చర్లకి దగ్గరలో ఉన్నాడనగా ఈ ఆమదాల వలసకు చెందినటువంటి వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమారు ఆయన అనుచరులతో పాటు బూర్జ ఎస్ఐ ప్రవళికాని ఇష్టానుసారంగా తోసుకుంటూ ఆమెను తోపులాటగా మధ్యలో పెట్టేసి చుట్టుముట్టి ఆమెకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో దీని మీద చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు అధికారులు ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అంటే ఆమె ఒక్క ఆమె ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఎస్ఐ ఒక్కరే వెళ్ళారా? పక్కన ఇతర పోలీసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు హైవే మీదకి వెళ్ళడానికి జన సమీకరణకు ర్యాలీలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ముందుగానే తెలిపారు. అయినప్పటికీ కూడా ఈ నిబంధనలన్నిటి కూడా వాళ్ళు చూట్లు పొడుస్తూ ఒక్కసారిగా హైవే మీద వెళ్ళడానికి ఆ ప్రయత్నం నిలువరించే ప్రాసెస్ లో ఆమెని ఈ వైకాపా కార్యకర్తలు చింతాడ రవికుమార్ కలిసి చుట్టుముట్టారు. కానీ అందులో వైసీపీ ఇన్ఛార్జి ఆ చింతాడ రవి అనే అతను కావాలని వాంటెడ్ గా పక్కకు తోసినట్టుగా కనిపిస్తుంది. అక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా మరి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? అది ఇప్పుడు ఆల్రెడీ పోలీసు దాని మీద ప్రత్యేక ఇదేసి బృందాన్ని వేసి కూడా రంగం సిద్ధం చేస్తారు. వాళ్ళని అదుపులో తీసుకునేందుకు కూడా పోలీసులు కూడా ఇప్పుడు పక్కన ఉన్న అధికారులు కూడా వెళ్తున్నట్టుగా తెలిసిందండి. ధన్యవాదాలు సత్యనారాయణ. జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ బూర్జ మహిళా ఎస్ఐ ప్రబల్లికతో వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. మహిళా ఎస్ఐను చుట్టుముట్టి మరీ వైసీపీ నేతలు కార్యకర్తలు పక్కకు తోసేశారు. ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి బూర్జ మహిళా ఎస్ఐతో దౌర్జన్యంగా వ్యవహరించినట్లు దృశ్యాల్లో స్పష్టమవుతోంది. జగన్ పర్యటనలో వైసీపీ నాయకులు మహిళా పోలీసుతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏం జరుగుతోంది? రాణి, శ్రీకాకుళం సమీపంలో నేషనల్ హైవే కొత్త రోడ్డు దగ్గర కూడల్లో ఉధృత పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. బూర్జ్ మహిళా ఎస్ఐ ప్రవళికపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన చేశారు. అయితే వీరంతా అత్యుత్సవం ప్రవర్తించారు. ఆమదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. చింతాడ రవికుమార్ కూడా ఆ మీద ఏ చేసుకున్నట్టుగా మనకు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ ఎవరికి వారు ఒక్కసారిగా వచ్చి ఎస్ఐ మీద పడడంతో అక్కడంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే కొంత పోలీసు సిబ్బంది అందరూ అప్రమత్తం అవడంతో ఇప్పుడు పరిస్థితి అయితే శాంతించింది. రాణి, అంతమంది చుట్టుముట్టారు, చేతులతో తోసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఈశ్వర్, ఆమె బానే ఉన్నారా? ఎస్ఐ ఎలా ఉన్నారు? పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆమె మీదకి దాడికి వచ్చేసరికి ఆమె ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె అయితే అక్కడ ఉండిపోయారు. అయితే ఇక్కడ ఏమి జరిగిందంటే మొత్తం వైసీపీ శ్రేణులంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా రావడంతో ముందే వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా అందరూ అక్కడ చేరుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసి ఒక్కసారిగా మూకుమ్మడిగా వాళ్ళంతా హైవే మీద రావడానికి చూడడంతో ఆమె ఒక్కలు అవడంతో ఆమె మీద దాడి చేశారు. దీంతో షాక్ గురైన ఆవిడ చేరుకుండేసరికి మిగిలిన పోలీసులు అందరూ వచ్చి అప్రమత్తం అవడంతో ఆ పరిస్థితి నుంచి బయటపడడం అయితే జరిగింది. ధన్యవాదాలు ఈశ్వర్.